ఎవడైనా పని చేస్తే పనికి తగిన ఫలితం ఇస్తాడు పరమాత్మ, అప్పుడే కర్త అవుతాడు. కానీ మనం ఏమీ చేయకపోతే ఆయన ఆజ్ఞాపించడు, ఆయన మనకి ఏ ఫలితం ఇవ్వడు. కాబట్టి ఇవాళ మనం ధనం సంపాదించిన, దారిద్ర్యం పొందిన, కీర్తి పొందిన, అపకీర్తి పొందిన, పొగడ్తలకి గురైన, తెగడ్తలకి గురైన, సుఖమైన దుఃఖమైన, ఇవన్నీ మనం చేసుకున్న కర్మముల ఫలితమే. కర్మము అంటే పని, పనికి తగిన ఫలితం ఇస్తాడు. కానీ పని చెయ్యని వాడికి ఆయన కర్త కాడు. ఎందుకంటే ఈశ్వరుడు ఏ పని చేయకుండా నిష్కర్మగా ఉంటాడు, అనగా ఎవరితోటి రాగద్వేషాలు లేకుండా ఉంటాడు. కాబట్టి శివాజ్ఞ లేనిదే చీమ కొట్టదు, శివుడు ఆజ్ఞాపిస్తేనే మనందరికీ దెబ్బలు కానీ సుఖాలు కానీ వస్తున్నాయి. ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడంటే మనం పనులు చేస్తేనే. కాబట్టి మీరు సత్కర్మాచరణ చేశారనుకోండి, అప్పుడు శివుడు సత్కర్మకి తగిన ఆజ్ఞ పక్క వాళ్ళకి ఇస్తాడు, అప్పుడు మనకి సుఖాలు వస్తాయి. ఉదాహరణకి ఎవరో అక్కర్లా, మనం ఇతరులను తిట్టాం, వాడు లాగి గోపు మీద కొట్టడంలా, ఆ తిట్టడం అనే పని చేయగానే శివుడు వాడిని కొట్టు అని ప్రేరేపిస్తాడనమాట. అది శివాజ్ఞ. అప్పుడు వాడు చీమలా కాదు, ఢామని చితక్ కొడతాడు. అంటే ఇప్పుడు శివుడు మిమ్మల్ని ఏమని ఆజ్ఞాపించాడు? వీడు నిన్ను పొగిడాడు గనక దానికి ప్రతిగా ఆయన నువ్వు పొగుడు అంటున్నాడు. ఇవన్నీ మనం తెచ్చుకునేవే. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల ద్వారా ప్రశంసలు సన్మానాలు పొందడానికి మనం సక్రమమైన కర్మ చేయాలి. కర్మ వల్ల శివుడు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపిస్తే చీమ కొట్టదు, దోమ కొట్టదు. మనం సత్కర్మాచరణ చేయకపోతే చీమ కూడా పావై కాటేస్తుంది. అంతా మన కర్మలో ఉంది. అంతా కర్మమయం. జగత్తంతా కూడా కర్మమయం.